ఇప్పుడు కొత్త పీస్ వేసావు ఇది మొత్తం కొత్త పీస్ అన్న. అది ఏం టచ్చర్ కూడా పోయింది మొత్తం. మొత్తం టచ్చర్ పోయిందంటే మామూలు చాలా బాగా గట్టి దెబ్బ తగిలింది ఇది. వీడియోలో అంత కనపడలేదు కానీ అంటాడు మేస్త్రి గారు ఫోన్ లో చూపించేసి దెబ్బ అంటే ఇలా ఉండాలి, రైట్ సైడ్ ఇలా తగలాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మన బండి కూడా క్యాబిన్ పెయింటింగ్, తర్వాత బాడీ పెయింటింగ్, దాని తర్వాత స్టిక్కరింగ్, ఫుల్ స్టిక్కరింగ్ మొత్తం, దాని తర్వాత వైరింగ్, ఈ లైట్లు అది ఇది ఇదన్నీ మొత్తం ఇట్లా చేస్తా 5 సంవత్సరాల దాకా తిరుగులేదు నీకు అని చెప్పేసి అన్నాడు. ఇది ఎయిర్ ఫిల్టర్ బుడ్డి, ఇది కొద్దిగా డ్యామేజ్ అయింది. అక్కడ చాలా వరకు దీన్ని కరెక్ట్ చేసిన, ఇక్కడ మనకి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ చాలా వరకు కరెక్ట్ చేసిన, అయినా కొద్దిగా కావాల టింకరింగ్ మేస్త్రి ఇందాక మన వీడియోలో చూశారు కదా, ఆ మేస్త్రి గారు ఆ సొట్లు మొత్తం ఇది ఆ లాస్ట్ వీడియో మటుకు నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఎంత ఖర్చు అయింది ఏంటి అని ప్రతి ఒక్కటి వివరంగా చెప్పు. వాళ్ళ పేర్లు కూడా స్క్రోల్ చేయి, ఎందుకంటే వాళ్ళు సాయం చేశారు కాబట్టి వాళ్ళకి చూపించకపోయినా వాళ్ళు అడగకపోయినా చూపించే బాధ్యత మనకు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా రాబోయే సంక్రాంతికి శుభాకాంక్షలు అందరికీ. సో ఈ వీడియో కొద్దిగా లేట్ అవ్వచ్చు, అందుట్లో కూడా ఈ వీడియో కొద్దిగా లాంగ్ అవ్వచ్చు. దయచేసి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో అయితే మన బండి పని జరిగే విషయాలు, మళ్ళీ పోతే మనకు ఎంతైతే సహాయం జరిగింది, ఎంతైతే సహాయం అందింది, ఆ డబ్బుల గురించి అయితే పూర్తి వివరణ ఈ వీడియోలో ఉంటుంది. సో బండి దగ్గరికి వచ్చేసినాం, బండి దగ్గరికి వచ్చేసి ఏమేమి పనులు జరుగుతున్నాయో పూర్తిగా చూపించేసాను. సో ఇది వచ్చేసి మా సోము అన్నగారి షెడ్ ఇది. సో ఆంజనేయ స్వామి గుడి పక్కన, ఆటనాడు ఆంజనేయ స్వామి గుడి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో గుడి పక్కన మన బండి షెడ్లో పెట్టేసినాం. వచ్చిన తర్వాత సోము అన్నగారితో అయితే బండి మాట్లాడినా, వచ్చిన రోజు ఆ పార్సల్లో దిగుమతి చేసేసుకొని బండి నీట్గా అయితే సర్వీసింగ్ చేయించేసి షెడ్లో పెట్టేసిన. సో పొద్దున్నే రఫీ అన్న కూడా ఫోన్ చేసిన, మన కోసం రఫీ అన్న బండి చూడడానికి కూడా వచ్చేసాడు. బండి చూస్తున్నాడు, మనోడు కూడా సజెషన్లు ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్పి చాలా వరకు చెప్పాడు. సో దాని తర్వాత మేస్త్రి గారితో మాట్లాడడం జరిగింది. రఫీ అన్న బండి దగ్గర ఉన్నాడు, బండి చూస్తున్నాడు. ఇప్పుడు కొత్త పీస్ వేసావు ఇది మొత్తం కొత్త పీస్ అన్నది. అది ఏం టచ్చర్ కూడా పోయింది మొత్తం పోయింది. టచ్చర్ పోయిందంటే మామూలు చాలా బాగా గట్టి దెబ్బ తగిలింది ఇది. వీడియోలో అంత కనపడలేదు కానీ టచ్చర్ పోయిందంటే లోపలికి మామూలు మాటలు కదా, అది మంచి దెబ్బ. ఈ ఎదరా ఈ కమ్మిలు కూడా పోయినాయి మొత్తం. ఇన్సూరెన్స్ ఆయనకు ఫోన్ చేసి బండి పని మొదలు పెట్టే ముందుకు ఇన్సూరెన్స్ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఇది కాదు దెబ్బ, దెబ్బ నేను చూపిస్తా చూడ అని చెప్పేసి ఫోన్లో చూపిస్తున్నాడు. ఫోన్లో చూపించి ఇలా తగలాలి, రైట్ సైడ్ తగలాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే అది కూడా మొత్తం పోయిందంటే మాటలు బాగా గట్టి తగిలింది. చిన్న దెబ్బ అయితే కదా, మొత్తం పోయింది. అదే అది కడుతున్నాడు ఇంకా. అయితే అదే కడుతున్నాడు, గట్టి దెబ్బ తగిలింది మేస్త్రి గారు. చూస్తానికి ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ వాడు కూడా ఏంటంటే లేదు అది లేదు ఇది లేదు అని అంట. అసలు ఎవరు కాదు, అసలు కనపడే దెబ్బ ఇది, కోలుకోలేని దెబ్బ. మేస్త్రి గారు ఫోన్ లో చూపించేసి దెబ్బ అంటే ఇలా ఉండాలి, రైట్ సైడ్ ఇలా తగలాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చూడ ఈ కనంతా ఏంటంటే కనపడిన దెబ్బ చూస్తానికి ఏమో ఏముంది లేక చిన్న దెబ్బలు అన్నట్టు ఉంటుంది, కానీ బండికి గుండెగా ఎలాంటి దెబ్బ తగిలింది. సో అయితే బండి ఇక్కడ తీసుకొచ్చేసి ఆ మేస్త్రి గారు చూపించేసిన సోము అన్నకి. ఇక ఆయన చెప్పిన సజెషన్ చెప్పాడు ఆయన. ఇది కూడా మొత్తం చేయించావు, షేపులు తీయించా, పైది కూడా చేయించేసాయి. పైది ఇంకా పెండింగ్ ఉందన్న, మొత్తం తీసారు. పీస్ కూడా తీసారు బయటికి తీసేసి ఇదంతా క్లీన్ చేసి మామూలుగా తగిలిచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు పెట్టాడు. అంతే, ఏదంటే కూర్చోవడానికి కదలకుండా. తర్వాత మళ్ళీ పని చేసుకునేటప్పుడు అటు ఇటు జరగద్దు అన్న ఉద్దేశం కొద్దీ జస్ట్ అట్లా కూర్చోబెట్టి టాకాలు పెట్టేశారు అంతే. ఇదేంటి ఆ రోజు స్టీరింగ్ ఇటువైపు కదా, అటువైపు ఆ పైపులు కూడా తీసేసా. ఆ పైపులు కూడా అదేది మన బెండ్ అయిపోయినాయి, బొక్కలు పడినాయి. అవి ఇంజిన్ ఆయిల్ కారుతా ఉన్నది, పోసుకుంటూ వచ్చిన. రేడియేటర్ బాగానే ఉంది. ఇక తీసా, మన పనికి అడ్డం వస్తుంది అని చెప్పేసి రేడియేటర్ మొత్తం లోపల పెట్టినా, షెడ్లో పెట్టినా. ఏదైనా ఇది కనపడింది దెబ్బ అబ్బా నీకు. అసలు చూస్తానికి ఏం లేదని నేను అసలు అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఏంటంటే అది మన అదృష్టం అనుకోవాలి. అందరితో పోయింది అదృష్టం. ఏంటంటే చాలా మంది కూడా అన్నారు అదృష్టం అనుకోండి అని చెప్పేసి. నువ్వు చేసిన చాలా మంది కూడా ధైర్యం చెప్పారు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి లైఫ్ అని చెప్పేసి అని. ఎందుకో దెబ్బ అంటే మామూలు ఓనర్ కోలుకోగలడు, నా చేసి అయితే కోలుకోలేడు వేరే వాడైతే. ఓ ట్రిప్ చేయించుకొని మళ్ళీ వెళ్తూ మళ్ళీ దెబ్బ వెళ్ళిందంటే అబ్బో మామూలు విషయం కాదు. కానీ నేనైతే వీడియోలో చూసి తగిలిందిలే అనుకున్నా, కానీ కనపడింది దెబ్బ.
అంత టచ్చర్ కూడా లోపలికి వెళ్ళిపోయింది స్ట్రక్చర్ కూడా. అది అసలు ఎంత పెద్ద గట్టి అయితే తగిలింది. మేస్త్రి గారు చాలా వరకు లాక్కొచ్చారు దీని కింద జాగి పెట్టేసి. అది ఇట్లా వంకర ఉండే అయిద్దో అవ్వదో సెట్టింగ్ మొత్తం మార్చేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నా. జాగి పెట్టేసి దానికి సమానంగా లేపుకొచ్చాడు. అయిద్దబ్బా నీకు 1,00,000-1,50,000 పైన ఎక్కుతాయి. 1,50,000 పైన గట్టిగా ఎక్కుతాయి. నువ్వు ఇంకా పెయింట్లు గింట్లు అంటే మాత్రం 3 లక్షలు పోతాయి. అంటే ఇది కంపెనీ పీస్ అన్న, ఈ కలర్ లో వస్తుంది. ఇట్లా మనం రోడ్డు మీద పెట్టిన నాది లేదు, నాకు టాటా అలవాటు లేదు కదా. టాటా లైలాండ్ మొత్తం ఇలా వస్తాయి మనకి. ఈ టైప్ ఇది ఇగో లైలాండ్లు మొత్తం ఇలా వస్తాయి లేదా అలా వస్తాయి పీసులు. కానీ బ్లాక్ చూసేకి సెకండ్ హ్యాండ్ మొక్క అనుకున్న తర్వాత అర్థమైంది కంపెనీ మొక్కని. నాకు టాటా వాళ్ళు అలవాటు లేదు, అంతే లైలాండ్ మనం పుట్టకంత లైలాండే. అది లేలాండ్ ఆ చివరిది, ఇది లేలాండే. టాటా పెయింట్ వేసిన తర్వాత అది ఏంటంటే లైలాండ్ మొత్తం ఈ రంగులు వస్తాయి. బండి సర్వీసింగ్ పెట్టిన తర్వాత మేస్త్రి గారు చూపించేసిన తర్వాత అయినా ఒక 5 సంవత్సరాలకి సోమన్న మంచి ప్లానింగ్, 5 సంవత్సరాలకి తిరిగి లేకుండా చేసేస్తా అని చెప్పేసి అన్న చెప్పిన మాట ఏంటంటే క్యాబిన్ వరకు రీఫిట్టింగ్ చేసేస్తా. క్యాబిన్ మొత్తం కదలకుండా రీఫిట్టింగ్ అంటే ఈ బండి పక్కన అవుతుంది చూడన్నా, ఈ టైప్లో మొత్తం లోపల సీలింగ్ గీలింగ్ మొత్తం తీసేస్తారు, కొత్త సీలింగ్ కొట్టేస్తారు. మొత్తం ఇదంతా రేకులు వేసారు, రీఫిట్టింగ్ అయ్యి పెయింట్కి మక్కు పెడుతున్నారు. ఈ టైప్లో మొత్తం తీసేసి లోపల గూడు ఇక్కడ సౌండ్ లేకుండా వెల్డింగ్ పెట్టేసి కొత్త చెక్క కొట్టేసి దాని తర్వాత కొత్త రేకులు వేసేసి మక్కు పెట్టేసి క్యాబిన్ పెయింటింగ్, మన బండి కూడా క్యాబిన్ పెయింటింగ్, తర్వాత బాడీ పెయింటింగ్, దాని తర్వాత స్టిక్కరింగ్, ఫుల్ స్టిక్కరింగ్ మొత్తం, దాని తర్వాత వైరింగ్, ఈ లైట్లు అది ఇది దాన్ని మొత్తం ఇట్లా చేస్తా. 5 సంవత్సరాల దాకా తిరుగులేదు నీకు అని చెప్పేసి అన్నాడు. కొత్త బండి లాగా ఉంటుంది, నేను తోలుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు, నా గ్యారంటీ అని చెప్పేసి ఖతర్ నాకు సజెషన్ ఇచ్చాడు మేస్త్రి గారు. ఇచ్చిన తర్వాత అన్న ఎంత అవుద్దన్నా అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసుకుంటే 1,50,000 దాకా అవుతాయి, డబ్బులు పెట్టుకో, పని చేయించుకో, దగ్గర 20 రోజులు అలా కసకసలు ఆడిచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. నా దగ్గర అంత లేదన్నా అని చెప్పేసి అని ఇంతవరకు చేసేయన్నా అని చెప్పేసి అన్నా. సో దీనికైనా తిరుగు లేకుండా చేస్తానని చెప్పేసి అని చేశాడు. చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ షోపీస్ తీసేసి ఈ రైట్ సైడ్ షోపీస్ తీసేసి కింద పెట్టేసి దీన్ని క్లీన్గా నీట్గా చేసేసి ఈ లెఫ్ట్ సైడ్ కొత్త పీస్ వేసేసుకుందాం అని చెప్పేసి అన్న. ఇక దీనికంటే ముందు మెకానిక్ మేస్త్రి గారు వచ్చేసి రేడియేటర్, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ బుడ్డి ఉంటుంది కింద, దాని తర్వాత స్టీరింగ్ ఆయిల్ బుడ్డి ఉంటుంది, అది డ్యామేజ్ అయిపోయింది. మొత్తం సామాన్లన్నీ బాడీలో వేసేసిన, అది కూడా చూపిస్తా. దాని తర్వాత ఇవన్నీ తీసేసి పనికి ఏం అడ్డు లేకుండా పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ వెల్డింగ్ అవి పెడతా ఉంటే మొత్తం అడ్డు రాకుండా ఇట్లా పెట్టిన తర్వాత ఇక ఇవన్నీ పని చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఇంతవరకు దాకా అయితే పని అయింది. ఈ షోపీస్ కొత్తది పడ్డది. దాని తర్వాత ఇక ఈ ముక్క అంటే మనం కట్టించింది, ఇది ఇంతకుముందు పోయిన ట్రిప్లో ఇక ఇది కూడా నీట్గా చేసేసిండు. దీని తర్వాత పెయింటింగ్ అంటే ఇంతవరకు పెయింటింగ్, ఇందాక నువ్వు అన్నట్టుకన్నా దీనికి పెయింటింగ్, ఈ షోపీస్ పెయింటింగ్, దాని తర్వాత తగ్గట్టుగా స్టిక్కరింగ్, ఇది అది. సో మేస్త్రి గారు అయితే తక్కువే తీసుకున్నారు. దీని గురించిన ఖర్చులు అయితే నేను ఈ వీడియోలో కాదు కానీ ఇంకో వీడియోలో ప్రతి ఖర్చు ఎంత ఏందో అది ఏంటంటే మన సబ్స్క్రైబర్లు కూడా తెలియాలా. ఇప్పుడు నేను అనుకోవడం 1,50,000 పైన అయితే అనుకున్నా, నువ్వు ఇంకా పెయింట్లు అంటే అంత ఏదో నాకైతే తెలీదు. ఎందుకంటే స్ట్రక్చర్లు అవి మొత్తం బయటికి లాక్కొని మళ్ళీ చేసుకొని కొత్త పీసులు వేసుకొని మళ్ళీ వీటికైతే పెయింట్ వేయాల్సింది తప్పదు. ఎంత నేను అనుకోవడం నా మనసులో 1.5 లక్ష, 1.30, 1.50 అయితే అనుకుంటున్నా. ఇది అయిన తర్వాత మన బంపర్ కింద ఇంకో సెకండ్ బంపర్ ఉంటుంది, అదే కమర్ మేస్త్రి పని చేస్తారు. అది కూడా బెండిపోయింది, బంపర్ రాలేదు, అదేమో రైట్ సైడ్ పెట్టేసిన, ఇది బెండ్ వచ్చేసింది. ఇది మామూలుగా సెకండ్ హ్యాండ్ లో తెచ్చుకోవాలంటే ఇంకోటి, ఇది ఇచ్చేసి ఇంకోటి తెచ్చుకోవాలంటే మామూలుగా 7,000 ఉంటుంది. ఇది 7,000 నేను ఏం చేసినా దీన్నే చేసేయండి అని చెప్పేసి అన్న. ఎందుకంటే ఈ మనకు సబ్స్క్రైబర్లు ఇచ్చిన సహాయాన్ని నేను పొదుపు వాడాలనుకుంటున్నా, చాలా పొదుపుగా ఉన్నంతలా ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టకుండా చూసుకొని వాడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. దీనికోటి మన బంపర్ వచ్చేసి అటువైపు ఉన్నది, అది మన దాని బంపర్ పోయింది. అది ఈ రోజు అవుద్ది పని, అది బంపర్ పని, ఇది మన బంపర్ పని. పోయింది, ఇది పనికిరాదు, ఇది బెండ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, బెండ్ అయిపోయింది, పనికిరాదు అనుకుంటుంది. దీన్ని అది మేస్త్రి గారు చేస్తారు, అది ఎలా మేస్త్రి గారు సీనియర్, నేను ఉండాక మీకు ఎందుకు నేను చూసుకుంటా అన్నారు. వినపడిందో లేదు వాయిస్ మీకు, నేను ఉండాక తర్వాత చేసిందో చూడంటున్నారు. ఇదంతా వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు పెయింటింగ్ వర్క్ అవుతుంది. ఈ బండిలాగా మన వాళ్ళే చేసేది ఈ బండికి పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత స్టిక్కరింగ్ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్ లో ఎలక్ట్రిషియన్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఏదైతే రేడియేటర్లు ఇవి అవన్నీ మొత్తం బీకినామో అదైతే సెట్టింగ్ దగ్గర ఇంకో 2 రోజులు 3 రోజులు అయితే ఈ పని అయింది. సో మన వస్తువులు తీసిన వస్తువులు మొత్తం పాడైపోయిన వస్తువులు మొత్తం బాడీలో వేసేసిన మొత్తం మనం ఏమైనా చేయించాం మొత్తం మన సబ్స్క్రైబర్లకు వివరంగా చెప్పు, ఎంత అయింది ఖర్చులు కూడా చెప్పు. ఎందుకంటే వాళ్ళు మనకు సాయం చేశారు కాబట్టి
మనం వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు అడగకపోయినా మనం చెప్పాల్సిన ధర్మం మనది. చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇది ఖర్చు మొత్తం పని అయిపోయిన తర్వాత ఈ ఖర్చు మొత్తం లెక్క కడుతుంది. అవును. ఇక అప్పుడు ఈ వీడియోలో సరిపోదు లెంత్, ఇంకో వీడియోలో మనకి ఇంత ఖర్చు వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాం ఇంకో వీడియోలో. మనకు డ్యామేజ్ అయిన వస్తువులు మొత్తం మెకానిక్ గారు తీసిన వస్తువులు మొత్తం బాడీలో ఉన్నాయి. అది ఒకసారి ఎక్కి చూపిస్తా ఒకసారి. సో ఇవన్నీ మన వస్తువులు. ఎందుకంటే మొత్తం బాడీలో వేసేసిన ఇది ఎయిర్ ఫిల్టర్ బుడ్డి. ఇది కొద్దిగా డ్యామేజ్ అయింది. అక్కడ చాలా వరకు దీన్ని కరెక్ట్ చేసిన. ఇక్కడ మనకి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ చాలా వరకు కరెక్ట్ చేసిన. అయినా కొద్దిగా కావాల టింకరింగ్ మేస్త్రి ఇందాక మన వీడియోలో చూశారు కదా, ఆ మేస్త్రి గారు సొట్లు మొత్తం ఇవే ఇది అక్కడ చాలా వరకు తీసా. సో ఈ రెండు వచ్చేసి మనకు హైడ్రాలిక్ పైపులు, స్టీరింగ్ నుంచి హైడ్రాలిక్ బుడ్డికి వచ్చే పైపులు ఇవి. దీంట్లో ఇక్కడ జైంట్ కాడ పగిలిపోయినాయి 2 పైపులు. ఏదో ఇళ్ళొస్తుంది అని చెప్పేసి అని చుట్టేస్తాయి. ఇక్కడ కారుతున్నాయి. ఈ 2 పైపులు మార్చుకోవాలి. దాని తర్వాత ఇది కూడా కరెక్ట్, ఇది కూడా చేశాడు కానీ కొద్దిగా రాలా. ఈయన కరెక్ట్ చేస్తారు మొత్తం. ఇది ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి అయిపోయింది, దీని సెట్టింగ్ అయిపోయింది. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ కొత్త చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనకు మైలేజ్కి బండి శ్వాస అన్నట్టు ఇది. అదే ఊపిరితిత్తులు లాంటిది. ఇది ఒకటి కరెక్ట్ ఉంటే బండి ఫ్రీ ఉంటుంది, మైలేజ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అది మనం ప్రతి 10 రోజులకు ఒకసారి కంపల్సరీగా ఓడ తీసుకొని మనం హెయిర్ ఫిల్టర్ తో హెయిర్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో మనకు ఎలక్ట్రికల్ సామాన్లు మొత్తం బండి పీకాలంటే ఆ లైట్లు పగిలిపోయిన లైట్ మొత్తం తీసి ఎలక్ట్రిషియన్ మేస్త్రి వచ్చేసి సామాన్లు ఇవన్నీ దీంట్లో వేసిండు. అంటే పనికొచ్చేటి మన బండికి మళ్ళీ పనికొస్తాయి అని ఎలాంటి దీంట్లో వేసిండు. సో ఇవి వస్తువులు. ఆ రోజు బండి రైట్ సైడ్ దెబ్బ వెళ్ళినప్పుడు పట్ట తాళ్ళు కూడా పోయినాయిగా, 2-3 పట్టతాళ్ళు పోయినాయి. లాస్ట్ ట్రిప్ లో ఏమో మొత్తం సైడ్ బాడీ మొత్తం దెబ్బ వెళ్ళింది పోయిన ట్రిప్ లో. అప్పుడు తాళ్ళు వేస్ట్ నీకు. తాళ్ళు కొనుక్కున్నావు. ఆ పట్టాలు రబ్బర్ పట్ట పైన కనబడడం చూసావా? ఆ రబ్బర్ పట్ట కింద వేసి నీట్ గా ఈడి ప్యాచ్ లేపించేసిన. 2 పట్టాలు ఈడి ప్యాచ్ లేపించేసిన. పట్టాలకు తిరుగు లేకుండా చేసేసిన. సో మన రఫియాన్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్లు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి లెక్క చెప్తా అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పేసిన. కానీ రఫియాన్ సజెషన్ ఏంటంటే ఈ వీడియోలో కుదరదు. ఎందుకంటే బండి ఖర్చు తెలియని పని ఇదంతా. బండి మొత్తం పని అయిపోయిన తర్వాత రూపాయి లెక్క చెప్దామని చెప్పేసి అని ఆలోచన నాది. రఫియాన్న కూడా అదే ఆలోచన చెప్పాడు. సో ఇప్పుడు వద్దు, దానికోసం స్పెషల్గా ఒక వీడియో చేయి. ఎవరన్నా వినని వాళ్ళు కూడా అప్పుడు మనకు వాళ్ళు అడగంది కూడా. ఎందుకంటే మనకు లెక్క చెప్పండి అని చెప్పేసి అడుగున్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్క రూపాయి లెక్క చెప్దామని చెప్పేసి నా ఆలోచన. ఎందుకంటే నీకు హెల్ప్ ఎవరు లేరు అందుకని వీళ్ళే నీకు హెల్ప్ చేశారు కాబట్టి నా మనసులో ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ దగ్గర నువ్వు తీసుకున్న రూపాయి ప్రతి ఒక్కటి లెక్క చెప్తే అది బాగుంటుంది. కానీ అది ఇలా నువ్వు అరాకురా చెప్తే అది బాగోదు. సపరేట్ గా దానికి వీడియో తీస్తేనే వాళ్ళందరూ చూస్తారు, ఆ వీడియో అర్థం చేసుకుంటారు. ఈ వస్తువు ఎదుగు ఇంత అయినాయి, ఈ వస్తువుని మార్చాము, ఇలా ఉండే బండి ఇలా ఉంది, ఇలా తయారు చేశాను, మీరు ఇచ్చిన డబ్బులు ఎంత, నా చేతి ఎంత పడ్డాయి, ప్రతి ఒక్కటి నువ్వు చెప్తేనే వాళ్ళకి. అంటే వాళ్ళేం అడగరు నిన్ను, చెప్పన్నా మా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అని ఏ సబ్స్క్రైబర్. ఎందుకంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు, వాళ్ళు హెల్ప్ చేశారు నీకు. వాళ్ళ వల్లే బయటపడ్డా. నీకేమన్నా హెల్ప్ వచ్చిందని వాళ్ళ తరఫు నుంచి? నా సొంతోళ్ళు కానీ అదన్నీ చెప్పుకోకూడదు. ఎవరైనా సరే చిన్న విషయంతో నా సొంతోళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ రూపాయి సహాయం అందలేదు. ప్రతి ఒక్కరి సహాయం నాకు అందింది. ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత అందింది ప్రతి ఒక్క రూపాయితో సహా. అవి ఏంటంటే ఒక స్క్రీన్ షాట్ గా పెట్టేసి, అంటే ఒక స్క్రోల్ లా చేసే ఆ పేర్లని చదవకుండా మామూలుగా స్క్రీన్ షాట్ స్క్రోల్ లాగా పెట్టేసుకుంటూ వచ్చావు నువ్వు. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. రెండోది ఏంటంటే, అది నా మనసులో ఉద్దేశం అయితే నువ్వు వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు చెప్పాలని నా కోరిక. కానీ వాళ్ళు ఎవరు నిన్ను అడగరు. అదేంటంటే మన బాధ్యత కూడా. మన మహేష్ అంత ఇచ్చాడు ఏంటి, ప్రతి ఒక్క మహేష్ పేరు చెప్పు, అట్లా వేరే వాళ్ళ స్క్రోల్ చేయి, లడ్డన్న పేర్లు అలా చెప్పి ప్రతి ఒక్కటి ఇంత వచ్చేయింది, ఇలా ఉండే బండి ఇలా తయారైంది, ఇలా తయారు చేయించాను, ఏదైనా ఇందులో కష్టపడతాను, నేను బయటపడతాను, మీరే కారణం. నా వాళ్ళు నన్ను, నీ వాళ్ళైతే నా చేసి నీ వాళ్ళు నా చేసి నీకు ఎవరు లేరు. నీ వాళ్ళు నువ్వు నాకు ఒక 3 సంవత్సరాల నుంచి పరిచయం అనుకుంటా విజయవాడలో. నాకు తెలిసి నాది అన్నట్టు ఇక్కడ ఎవరు లేరు నాకు తెలిసి. అది ఎందుకంటే నీకు కాలు ఇరిగినప్పుడు కాడి నుంచి వస్తున్నాను అది. అందుకని ఫస్ట్ కాలు ఇరిగింది, తర్వాత బండి కాలు ఇరిగిన 2 నెలలు నువ్వు బండి లాస్ అయిపోయావు. తర్వాత బండి లాస్కి అమ్ముకున్నావు. ఆ తర్వాత బండి కొనుక్కున్నావు నిదానంగా, అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఏదో సాయం చేసుకొని ఎట్టా కష్టపడి మళ్ళీ పెద్ద బండి 12 టైర్ తీసావు. అసలు లాంగ్ నా చేసి నీ జీవితంలో లాంగ్ అలవాట్లేదు. అట్టని డేర్ చేసి అదే హైదరాబాద్ విజయవాడ తప్పితే ఇంక నీకేం తెలియదు. అట్టని డేర్ చేసి నువ్వు కష్టపడి పాపం లాంగ్ వెళ్ళావు. లాంగ్ వెళ్ళి వీడియోలు చేసుకుంటుంటే దేవుడేమో నీకు అట్ట చేశాడు. ఫస్ట్ యాక్సిడెంట్ అయింది, బండి దెబ్బ తగిలిందని ఏదో కింద పైన పడి అట్టగా చేసుకొని వచ్చి బండి పని చేసుకుని మళ్ళీ వెళ్తుంటే అసలు ఏంటంటే అంత దురదృష్టం ఏది ఉండదన్నమాట. కానీ ఓ రకంగా చెప్పండి, నీ అదృష్టం అది. అంతే, నీకు అంతటితో పోయింది. అక్కడ ప్రమాదం ఏం ఇంకా, ఎందుకంటే అక్కడ స్తంభం ఉంది, స్తంభానికి ఏం జరగలేదు, దానికి తగులుకోలేదు. ఎవరికైనా మనుషులకు ఇబ్బంది అయినా, ఎందుకంటే ప్రతి ఒక్క లారీ డ్రైవరు ఈ ప్రమాదాన్ని కావాలని
చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్క లారీ డ్రైవర్ స్టీరింగ్ మీద కూర్చున్న వ్యక్తి ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పేసి చూస్తాడు. ఆ నివారించాలి అని చెప్పేసి అనే క్రమంలో మేము మా ప్రాణాలు పొడగొట్టుకుంటాం, మా కాళ్ళు చేతులు పొడగొట్టుకుంటాం. ఎందుకంటే మేము ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి అంటే స్టీరింగ్ వదిలేసి పక్కకి వెళ్ళిపోము. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి స్టీరింగ్ తిప్పడమో లేకపోతే బ్రేకులు తొక్కుకోవడమో లేకపోతే ఏదో ఒకటి చేయడమో మేము కంట్రోల్ ప్రమాదానికి దానికి హిట్ అయ్యేదాకా మా బాడీ మొత్తం ఆ స్టీరింగ్ మీదనే ఉంటుంది. దాని ద్వారానే మా కాళ్ళు చేతులు ఇరిగిపోవడం ఏమున్నదాలో ఇప్పుడు వీడియోలో మొత్తం చూసిగా మొత్తం చెక్క, ఐరన్ పట్టీలు, వెల్డింగ్లు, రేకులు ఇంతే. మాకు ఏదంతా సేఫ్టీ గార్డు అది ఇది అని కాదు. మేము ఏ ప్రమాదాన్ని కూడా కావాలని చేయలేము. మళ్ళీ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా తాగలేరు, తాగని డ్రైవర్లు కూడా ఉన్నారు. ఎలాంటి దురలవాట్లు లేని డ్రైవర్లు కూడా ఈ రోజు అవన్నీ మనం చెప్పకూడదు, ఎందుకంటే ఎవరు అలవాటు వాళ్ళది. కానీ ఈ రోజు ఫీల్డ్ లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి అంతే. మా ఫీల్డ్ లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. బాబు నేను డిగ్రీ బిఎస్సి బాబు, నేను డిగ్రీ బిఎస్సి ఇంకెందుకు చేసిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత నిన్న యూఎస్ నుంచి 2 రోజుల కింద రఘు అన్న అనే వ్యక్తి ఫోన్ చేశారు. ఆయన అయితే చాలా విషయాలు చెప్పారు. బ్యాడ్ కామెంట్ల గురించి, బ్రదర్ మీరు ఇలాంటివి పట్టించుకోవద్దు, మీరు పట్టించుకుంటే కనుక మనోడు ఒక 2 నిమిషాలు మాట్లాడిండు, మైండ్ ఫ్రెష్ చేశాడు. ఎందుకంటే అలాగే నేను ఒక చిన్న మాట చూద్దాం అనుకున్నా, నేను డ్యూటీకి వద్దాం అనుకున్నా, కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ట్రై చేస్తా ఒక నెలలో, ఎందుకంటే నాకున్న కొద్ది పనులు ఉంటాయి, వేరే పనులు చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నాగా. ఆ బిజినెస్ అన్ని కొద్దిగా పక్కన పెట్టైనా కానీ ఒక 2-3 నెలలు మళ్ళీ డ్యూటీకి వద్దాం, చూద్దాం మళ్ళీ ఫీల్డ్ ఎలా ఉందో తప్పకుండా అన్న ఉద్దేశం. అలాగే నాకేంటంటే నేను డ్రైవర్గా చేయదలుచుకోవట్లేదు ఈసారి, క్లీనర్గా చేయదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం. అసలు వాస్తవంగా నేను క్లీనర్ చేయలేదు, అట్లాంటిది డైరెక్ట్ డ్రైవర్. ఎందుకంటే మా నాన్న లారీలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ డ్రైవర్. నేను నాన్నగారితో కాదు, మాకు లారీలు ఉన్నాయి కాబట్టి ఆ బండ్లు ఆగినప్పుడు ఇట్లా షెడ్లు కాడ ఆగినప్పుడు వెనక్కి ముందు కానీ అట్లా నేను డ్రైవర్ అయిపోయా, లైసెన్స్ తెచ్చుకున్నాను. ఈసారి క్లీనర్గా చేద్దాం, ఒక 3 నెలలు క్లీనర్గా చేసి వీడియోలు కూడా బాగా చేయొచ్చు క్లీనర్గా ఉంటే. ఎందుకంటే డ్రైవర్గా ఉంటే నీకు ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడదో నాకు తెలుసు. డ్రైవర్గా బండి తోలుకోవాలా, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా, తాళ్ళు పాటలు తీసుకోవాలా, ఆ తలకాని మామూలు తలకాని కాదు. చూసేది ఏంది 10 నిమిషాల వీడియో చూసి అవతల పడేస్తాం, కానీ దానికి ఉన్న కష్టం దాదాపు 7-8 గంటల కష్టం. ఆ నిద్ర టైంలో అది చేసుకుంటూ నిద్రపోయింది. ఎందుకంటే డ్రైవింగ్ అంటే తోలడం ఒకటే కాదు, మనకు లోడ్ అయిన తర్వాత పట్టా కట్టుకోవాలి, ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలా. దారిలో మన వల్ల అయిన పని మనం చేసుకోవాలి, దాన్ని రోడ్ ఎక్కియడానికి. ఎందుకంటే అన్ని ఓనర్ గారికి సమాధానం చెప్పుకోవాలి కదా. ప్రతి ఒక్క దానికి దారిలో పని అయిన దానికి ఓనర్ గారు రాలేరు, ఎందుకంటే మనమే చేసుకోవాలి. మేము మన వల్ల అయింది మనం చేసుకోవాలి. దాని తర్వాత మన వల్ల కాలేదు అని చెప్పేసి అంటే అప్పుడు ప్రాబ్లం మెకానిక్ గారి దగ్గరికి వెళ్తుంది. సో రఘున్న గురించి చెప్పినగా, మనోడి గురించి చిన్న విషయాలు, బ్యాడ్ కామెంట్స్ గురించి మీరు పట్టించుకోవద్దు. అనేవాళ్ళు ఎక్కువ వాళ్ళు సహాయం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు మన గురించి పట్టించుకునే వాళ్ళు కాదు, వాళ్ళు మనల్ని పాపం అనేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే మన శక్తిని లాగేసేవాళ్ళు. మీరు కనుక అవి పట్టించుకుంటే మీరు ఇంకో రాంగ్ ట్రాక్లో వెళ్తున్నట్టే అని చెప్పేసి మనోడైతే చాలా చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. సో ఇంకా బండి పని ఉంటే ఇక తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ మొత్తం బండి పని పూర్తిగా పెట్టు, ఒక వీడియోతో నువ్వు చేయబాక. ఎందుకంటే ఈ పని వచ్చేసి 2 రోజులు అవుతుంది. ఈ పని అంతా 2 రోజులు అయిన తర్వాత ఇక్కడే పెయింటింగ్ అయిపోతుంది, స్టిక్కరింగ్ వర్క్ ఇక్కడే అయిపోతుంది. ఆ మెకానిక్ గారిని తీసుకొచ్చేసి ఏవేవి పీకిన వస్తువులు ఇవన్నీ ప్రతి ఒక్కటి చూస్తూ ఉండు. ఇప్పుడు ఈ రోజుకి చూపించావు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు, ఆ పెయింటింగ్ ఎలా చేస్తున్నారు, స్టిక్కరింగ్ ఎలా చేస్తున్నారు, అవి మొత్తం చూయించు. మీరు చెప్పిన పద్ధతి కూడా బాగుందన్న. ఎందుకంటే నేను ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్లు ఇచ్చిన, మన స్నేహితులు ఇచ్చిన డబ్బు మొత్తం ఎంత అయిందో దీంట్లో చెప్పాలని చెప్పేసి ఉద్దేశం కొద్దీ వీడియో స్టార్ట్ చేసిన. సో మీరు చెప్పిన పద్ధతి కూడా బాగుంది. ఎందుకంటే బండి పని మొత్తం అయిన తర్వాత ఇది ఆ పాత ఫోటో ఒకటి, కొత్త ఫోటో ఒకటి పెట్టేసి ఇలా ఉన్న బండి ఇలా చేపించడానికి ఎంత ఖర్చు అయింది, మనోళ్ళు సాయం చేసిన సహాయం ఎంత అని చెప్పేసి దానికి నా చేతి గురించి కూడా ఎంత పడ్డది అని చెప్పేసి మీరు చెప్పే పద్ధతి అది బాగుందన్న. నేను ఆ విధంగానే చేస్తాను మీరు చెప్పిన పద్ధతిగా. ఓకే. ఇక నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నాకు కొన్ని పనులు ఉన్నాయి. ఇక రమేష్ వచ్చాడని చెప్పి నేను పక్కన పెట్టేసి పనులు రమేష్ దగ్గరికి అయితే వచ్చాను. ఏంటంటే ముందుగా రమేష్కి ధైర్యం చెప్పాలన్నమాట. ఇది కొత్త సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో మనోడికి ఇలా అవడం అనేది చాలా బాధ. కానీ దాని గురించి నువ్వు టెన్షన్ పెట్టుకోబా రమేష్. ఎందుకంటే నీకు ఇదొక ఛాలెంజ్ లాగా తీసుకో, ఇదొక ఛాలెంజ్ నీకు. ఇక నుంచి అయినా ఛాలెంజ్గా ఉండాలా, ఛాలెంజ్ లాగా తీసుకొని మన సబ్స్క్రైబర్లు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, నీకు ఎంత ధైర్యం చెప్పడం మేమంతా ఉన్నాం, ఓకేనా. దాని గురించి నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోబాక, ఇది ఒక ఛాలెంజ్ లాగా చూసుకొని మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేసాం. ఆ రోజు అంత బాధపడడానికి కారణం ఏంటంటే నాకు నా ఫ్యామిలీ గుర్తుకొచ్చేసింది, మళ్ళీ పోతే నా బాధ్యతలు గుర్తుకొచ్చింది, అందుకే అంత తీసుకోలేకపోయినది. ఓకే, దాని గురించి టెన్షన్ పెట్టుకోబాక, హ్యాపీగా బండి పని మొత్తం వీడియో ఎంత ఉందో అంత పెట్టు. మొత్తం ప్రతి ఒక వీడియో కాదు, 1-2-3 వీడియోలు పెట్టు. మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కటి ఆదరిస్తారు, నేను చూస్తారు. ఆ లాస్ట్ వీడియో మాటికి నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఎంత ఖర్చు అయింది ఏంటి అని ప్రతి ఒక్కటి వివరంగా చెప్పు. వాళ్ళ పేర్లు కూడా స్క్రోల్ చేయి, ఎందుకంటే వాళ్ళు సాయం చేశారు కాబట్టి. వాళ్ళకి చూపించకపోయినా, వాళ్ళు అడగకపోయినా చూపించే బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మన సాయం తీసుకున్నాం కాబట్టి. ఎందుకంటే అడిగి మరీ తీసుకున్నాం, చేయండి నేను కష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు ఎంతో బ్యాడ్ కామెంట్స్ వచ్చి నువ్వు అలా పెట్టినందుకు, అవన్నీ అసలు బ్యాడ్ కామెంట్స్ అనేది నీకు నీ ఎదుగుదలకి అది ఒక బలం అనమాట. ఎంత బ్యాడ్ కామెంట్స్ వస్తే నీకు అంత నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం. అంటే పక్కనోడు అంత ఈర్ష పడుతున్నాడు నీ మీద. ఆ ఈర్ష పడితేనే బ్యాడ్ పాట పెట్టింది. అదే ఈర్ష పడేవాడిని మా వాడు అనుకునేవాడు
ఎవడు బ్యాడ్ కామెంట్స్ పెట్టడు, అది గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు సాయం చేసి అండగా నిలబడ్డారు మనోడికి, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను కూడా త్వరలోనే వచ్చి వీడియోలు తీస్తాను అనుకుంటున్నాను మనసులో. చూద్దాం, ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఏంటంటే ఈ వీడియోలోనే మొత్తం చెప్పేసి అనుకున్నా. సో రఫీ అన్న సజెషన్ అయితే నాకు బాగా నచ్చింది. బండి పని మొత్తం చేసిన తర్వాత దేనికి ఎంత ఖర్చు అయింది, మన వాళ్ళు ఎంత సాయం చేశారు, ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి పేరు తరపున నేను అన్ని వివరాలు వివరించదలుచుకున్నా. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఒక 2 రోజులు పడుతుంది. దాని తర్వాత పెయింటింగ్, స్టిక్కరింగ్, అన్ని పనులు ఉన్నాయి. అన్ని పనులు అయిన తర్వాత ఏవేవి ఎట్లా జరుగుతున్నాయి అనేది రోజు బై రోజు నేను వీడియోలు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఓకే రమేష్, నేను కూడా రేపు పొద్దున వెళ్తున్నాను. రేపు పొద్దున కంపల్సరీగా వస్తా, వచ్చి 1 గంట ఉండి వెళ్తాం మళ్ళీ. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.